bringing greetings from our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ కూడా మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ప్రభు పేరట తెలియజేసుకుంటూ ఉన్నా. I am Andy May, your humble servant. మరి నేను మీరు ఏదో ఒక గొప్ప అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి గొప్పవాడిగా నేను గర్వపడి కానీ మీ అందరికన్నా చాలా తక్కువ వాడిగా, మీ సేవకుడిగా, మీకు బానిసగా ఉండడానికి మరి ప్రభువు నన్ను ఇక్కడికి పంపించారు. I thank God for Honorable. మరి మనోహర్ గారి నిమిత్తము మరి నేను దేవుడికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. A great man of God. మరి మనోహర్ గారు మరి గొప్ప దైవజనులు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. I thank God for Pastor Jordan. అది మాత్రమే కాకుండా మరి దైవ సేవకులు జాకిని గారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. And the cabinet that has come along with us. మరి అలాగే మరి గొప్ప దైవజనుల బృందము మాతో పాటు వస్తూ మమ్మల్ని ప్రతి చోటకు మరి సహాయం చేస్తూ మరి నడిపిస్తున్నటువంటి దైవజనులు అందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. Who has not treated me less than a humble servant? మరి వీరందరూ కూడా మరి నన్ను ఎంతగానో మరి ఆయన దేన సేవకులను వారు గుర్తించి వారు నన్ను ఎంతగానో గౌరవిస్తూ నన్ను ఎంతగానో మరి కాపాడుతూ మరి ఎంతగానో నన్ను నడిపిస్తున్నటువంటి విధానానికి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ యొక్క మరి సంఘమునకు కాపరిగా ఉన్నటువంటి భూపతి గారి నిమిత్తం కూడా నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి భూపతి గారు కూడా మరి గొప్ప దైవజనులు మరి ప్రభు చేత అభిషేకించబడినటువంటి వారు. మరి దేవుడు కాపురులను మరి ఆయన హృదయానుసారులుగా ఉండేటువంటి వారిని, ఆయన మనస్సు కలిగినటువంటి వారిని మాత్రమే మనకు అనుగ్రహించి మనం నడిపించేవారుగా ఆయన ఉంటారు. మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దామండి. మరి ఆది కాండము 22వ అధ్యాయము 1-8 మనం చదువుకుందాం. ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నుప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు మీ పూలను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనుడని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డల కొరకు మరి ఆయన ఈ వాక్యమును మనందరి కొరకు మనందరి మేలు కొరకు ఆయన అనుగ్రహించారు. మరి నేను ఈ మిమ్మల్ని ఏదో సామాన్యమైనటువంటి వారు అని నేను కొనవట్లేదు కానీ మరి దేవుడు ఎన్నుకొనబడిన పిల్లలు కాబట్టి దేవుని పిల్లలు మీరు అని నేను మిమ్మల్ని పిలుస్తా ఉన్నా. మీరు ఆ యొక్క మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి రాజకుమారులు రాజకుమార్తెలుగా మీరు ఉన్నారు అని ప్రభు నన్ను తెలియచేయమని అమెరికా దేశం నుంచి ఇక్కడికి పంపించారు. మరి అన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల నుంచి అమెరికా వేరొక దేశం నుంచి మరి ఆ యొక్క అయ్యగారిని మన మధ్యలోనికి పంపించి మరి మీరు ఆయన చేత ఎన్నుకొనబడిన ఆయన ప్రజలు అని చెప్పడానికి అయ్యగారిని మన మధ్యలోనికి పంపించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ అబ్రహాము మరి తనకు ఉన్నటువంటి ఆయన విశ్వాసము సరైనదా కాదా అనేటువంటిది దేవుడు పరీక్షిస్తున్నటువంటి సందర్భం అండి. Here Abraham is being tempted by God to do the ultimate test.
మరి ఇక్కడ దేవుడు మరి ఆయన అప్పగించినటువంటి పని చేస్తాడా చేయడా అనేటువంటి దాన్ని సక్రమంగా జరిగిస్తాడా లేడా అనేటువంటిది దేవుడు చివరి వరకు కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు. After all the things that Abraham had went through, after all the storms that had come in his life, మరి ఈ విధంగా తన జీవితకాలం అంతా కూడా మరి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలతో ఆయన ఎదుర్కొంటూ వస్తూ ఉన్నప్పుడు విశ్వాసం ద్వారానే వాటిని జయించుకుంటూ దేవునికి సమీపస్తుడుగా ఆయన జీవితాన్ని సాగిస్తూ వచ్చాడు. మరి చాలా యుద్ధాలు ఆయన ఎదుర్కొన్నాడు, చాలా సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు. ఒకసారి అయితే ఆయన భార్యను సైతము మరి ఒకవేళ వేరొకరికి ఇచ్చేవారుగా మరి అతను అయిపోయినటువంటి పరిస్థితుల్లో మన వాక్యం మనం చూస్తా ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క మొట్టమొదటి కుమారుడు అయినటువంటి ఇస్సాకును కూడా దేవుడు బలిగా ఇవ్వమని ఆ యొక్క అతని విశ్వాసానికి పరీక్ష పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఏ మాట చెప్పినా దేవుడు ఏమి చెప్తే అదే మాట చేయడానికి అబ్రహాము ఎన్నడూ కూడా వెనుతీయలేదండి. మరి ఇది ఆ యొక్క చాలా అతని జీవితంలో ఇంకా అతను ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యల కంటే సొంత కుమారుని, ఏకైక కుమారుని, వృద్ధాప్యంలో లేక కలిగిన కుమారుని బలివ్వడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని అండి. అది అయితే అబ్రహామును మరి దేవుడు పిలిచాడు కదా, అబ్రహామా అని పిలిస్తే చిత్తము ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అని అబ్రహాం చెప్తా ఉన్నారు. Not like us. Many of us would have said, "Here we go again." మరి చాలా సార్లు మనమైతే అబ్రహాం చెప్పినటువంటి విధంగా మనం చెప్పం కానీ ఇదిగో నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను ఆ పని చేసుకున్నాక వస్తానని మనం చెప్పి దేవుని మాటను వెనకట్ చేసే వారంగా మనం ఉంటాం, లోబడే వారంగా మనం ఉంటాం. But Abraham stayed in close fellowship with God. మరి అయితే అబ్రహాము మనలాగా మరి ఆ యొక్క తక్కువ విశ్వాసం కలిగిన వాడు కాదు, కానీ దేవునితో ఎంతో దగ్గర సంబంధం కలిగి దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వాడు. Abraham had never heard this come from God before. మరి ఈ విధంగా దేవుని స్వరము మరి ఆయన దగ్గరగా రావడం, ఆయనకు వినిపించడం అనేది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. Abraham, get up and take that song. మరి అబ్రహాము దేవుడు చెప్పినటువంటి విధంగానే, మరి దేవుడు కోరినటువంటి విధంగానే తన ఏకైక కుమారుడిని లేక కలిగినటువంటి ఇస్సాకును మరి తీసుకుని దేవుడు చెప్పినటువంటి విధంగా బలిగా ఇవ్వడానికి ఆయన బయలుదేరారు. మరి ఆయన ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్నటువంటి లేక కలిగినటువంటి తన ఒకే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును మరి బలిగా ఇవ్వడానికి, దేవుని మాటకు లోపడడానికి ఆయన బయలుదేరుతా ఉన్నాడండి. మరి ఆయన ఇష్మాయేలును మరి ఆయన తన వారసుడిగా ఎన్నుకోలేదు. మరి నీవు వెళ్ళి ఇష్మాయేలు బలియమని అబ్రహాంతో చెప్పలేదు. మరి ఇదిగో నీకు బాగా దగ్గరైనటువంటి సేవకులు మరి వారి కుమారులు ఉన్నారు కదా, వారి కుమారులో ఒక కుమారుడిని తీసుకొచ్చి బలి ఇవ్వని అబ్రహాంతో చెప్పలేదు. మరి ఎవరైతే నీ దుఃఖాన్ని మరి నీ కొట్టివేసి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడో, నవ్వుగా మార్చాడో ఆ కుమారుడైనటువంటి ఇస్సాకుని వృద్ధాప్యంలో మరి కలిగినటువంటి కుమారుడిని నాకు బలిగా ఇవ్వి అని దేవుడు అడుగుతా ఉన్నారు. మరి నీకు బాగా సంతోషాన్ని, నీ జీవితంలో నీ సమస్యలన్నీ కూడా మర్చిపోయే విధంగా నీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించినటువంటి నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వమని దేవుడు అడుగుతా ఉన్నారు. మరి నీ యొక్క భార్య అయినటువంటి శారా గర్భం ద్వారా మరి వృద్ధాప్యంలో మరి నేను అనుగ్రహించినటువంటి ఆ ఇస్సాకును తిరిగి మరలా నాకు ఇచ్చేసేయని అడుగుతా ఉన్నారు. మరి నీ యొక్క కుటుంబానికి రాబోయే కాలంలో వారసుడుగా, మరి నీ తర్వాత నీ ఆస్తి అంతటికి మరి కారకుడుగా, అలాగే నీ వంశానికి మూల పురుషుడిగా ఉండబోయేటువంటి ఆ ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేస్తే అని దేవుడు అడుగుతా ఉన్నాడండి. మరి అక్కడ ఆయన ఒక ప్రాంతం చెప్తా ఉన్నాడు, అక్కడ మోరియా అనేటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళాలని అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. మరి అయితే అక్కడికి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ నీవు అతనికి ఆ యొక్క బలి ఇచ్చి నీవు దహన బలి నాకు అర్పించు అని దేవుడు అబ్రహామును అడుగుతా ఉన్నారు. మరి ఆ ప్రాంతం ఎక్కడో మరి ఈ యొక్క అబ్రహాముకు తెలుసో తెలీదో కూడా మనకు తెలియదు.
మరి నీవు ఎక్కడుందో మరి ఆ ప్రాంతము అది నీకు తెలియనప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని నేను చూపించే వరకు కూడా నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు అని అబ్రహాంతో చెప్పారండి. Abraham had never heard God talk to him this way. మరి ఈ విధంగా తన జీవితంలో ఎప్పుడు కూడా మరి ఇంత సూటిగా, మరి ఇంత దగ్గరగా, మరి ఇంత క్లియర్ గా దేవుడు అబ్రహాంతో మాట్లాడడం ఇంతవరకు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో జరిగి ఉండలేదు. As close as Abraham was to God, మరి ఎంత దగ్గరగా మరి అబ్రహాముకు మరి ఆ యొక్క దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడతా ఉందో, Abraham yet did not lose faith in God. మరి ఆ యొక్క దేవుడు మరి తన ఒకే ఒక్క బలి, ఆ యొక్క కుమారుని బలి ఇమ్మన్నప్పటికీ కూడా అబ్రహాము తన విశ్వాసంలో ఎటువంటి మరి వెనకంజ వేయకుండా ప్రభు కొరకు నమ్మకంగా విశ్వాసంలో ఎదిగాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి Abraham rose up early the next morning. మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా మరి ఆ తెల్లవారుజామునే మరి ఉదయమునే లేచి మరి ఇస్సాకును మరి ఆ యొక్క సిద్ధపరిచి కట్టెలు సిద్ధపరిచి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. Notice Abraham did not consult his wife Sarah. మరి ఇక్కడ ఒకటి గమనించండి, మరి అబ్రహాము మరి ఇస్సాకు తల్లి అయిన శారాకి, తన భార్య అయినటువంటి శారాకి ఒక్క ముక్క కూడా ఈ అబ్రహాం ఈ యొక్క యేసు దేవుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పలేదు. Abraham might have had a soft spot for Sarah. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవునితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు. He did not consult Sarah. మరి ఆ యొక్క శారాతో చెప్పినట్లయితే మరి శారా ఒకవేళ ఆఫ్ చేస్తుందేమని ఆ విషయాన్ని శారాకు తెలియచేయలేదు. It might have been a way for her to get between him and God. మరి ఎందుకంటే ఈ యొక్క మరి విశ్వాసమునకు పరీక్ష మరి దేవునికి అబ్రహాముకి మధ్యన జరుగుతా ఉన్నది అనేటువంటిది అబ్రహాముకి తెలుసు కాబట్టి, If I must consult someone, it must be God. మరి ఒకవేళ దేవుడు నాకే ఈ విషయాన్ని చెప్పినట్లయితే దేవుడు నా ద్వారానే మరి చేయమని అనుకుంటున్నాడు కానీ వేరే వారి ద్వారా చేయాలని అనుకుంటలేదని అబ్రహాం తెలుసు కాబట్టి అతను ఎవరికి చెప్పకుండా కార్యాన్ని చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు. But what do we do when we find out God is behind the affliction? మరి మనము అయితే ఏం చేస్తాం? ఒకవేళ మనకి ఇష్టం లేనటువంటి విధంగా దేవుడు మరి ఆయన ఒకవేళ ఈ విధంగా చెయ్యి మరి అని మన విశ్వాసాన్ని పరీక్షించినట్లయితే మనమైతే ఏం చేస్తాం? ఒకసారి ఆలోచిద్దాం. We must continue on in our faith even when we don't know what's going on. మరి మన జీవితాల్లో మరి రాబోయే దినాల్లో ఏం జరగబోతా ఉంది, మరి మనకు ఏమి సంభవించబోతా ఉంది అది తెలియకుండానే మనం ఆయన వెంబడిస్తే ఒకవేళ శ్రమలు ఎదుర్కొంటామేమో, కష్టాలు ఎదుర్కొంటామేమో, అవన్నీ కూడా ఆలోచించకుండా ఆయన విశ్వాసంతో వెంబడించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి భక్తుడిని సైతానుడు అనేక రీతిలుగా పరీక్షించాడు. మరి అయితే అతని స్నేహితుడు మరి అతను బాధలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి, యోబు మరి నువ్వు ఇన్ని శ్రమలు అనుభవించడానికి నువ్వేం పాపం చేస్తావు, నువ్వు ప్రభు దేవునికి మరి వ్యతిరేకంగా మరి ఏమైనా పాపం చేస్తావా అని అతన్ని అడగడం ప్రారంభించారు. మరి అయితే ఎంతగా మరి ఆ యొక్క ప్రజలు మరి వారు తెలియనప్పటికీ కూడా ఏమీ లేకుండానే సైతాను అపవాది ద్వారా శోధించబడినటువంటి యోబు చివరి వరకు ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మరి అయితే యోబు అంతగా పరీక్షించబడతా ఉన్నప్పుడు, అంతగా మరి తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయి ఆరోగ్యం క్షీణించి శరీరం క్షీణించినప్పుడు తన భార్య వచ్చి అతనితో ఈ విధంగా మాట్లాడుతా ఉంది. మరి యోబు నిన్ను బ్రతిమాలుకుంటున్నానయ్యా అని ఆమె చెప్తా ఉంది. మరి దేవుడు లేడు, ఏం లేదు, నీ దేవుడు నువ్వు వదిలిపెట్టేసి నువ్వు ఒక్కసారి నీ దేవుడిని శపించేసి ఆయన ఒక గట్టిగా నువ్వు ఆయన తిట్టేసి నువ్వు మరణించు, ఆత్మహత్య చేసేసుకో అని చెప్తా ఉంది. మరి ఆమె చెప్పేటువంటి ఆ యొక్క స్త్రీ ఆలోచన అలాగా ఉన్నది. మరి అయితే ఆమె చెప్పినటువంటి ఆలోచన విని యోబు ఈ విధంగా అంటా ఉన్నాడు కదా, ఏవో మరి ఆ యొక్క మరి వెర్రి దాని వల్ల నువ్వు మాట్లాడవద్దు, అరే పిచ్చి దాని వల్ల నువ్వు మాట్లాడవద్దు అని తన భార్యను గద్దిస్తా ఉన్నాడు. మరి నేను దిగంబరిగా ఈ లోకంలోనికి నేను వచ్చాను, దిగంబరిగానే నేను ఈ లోకం నుంచి వెళ్తాను, నా విశ్వాసం నుండి నా దేవుడు నేను ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా నా దేవుడు నేను విడిచిపెట్టాను యోబు చెప్పాడు. గట్టిగా చెప్పండి.
Hallelujah. We must get so close to God that even when we can't see our way, మరి మనకు ఆ యొక్క అంధకారంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మనం ఏ మార్గం గుండా వెళ్తున్నామో మనకు మార్గం తెలియనటువంటి సమయంలో కూడా మరి మన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని మనం ఆయన విశ్వసించకుండా మనం ఉండకూడదు. tragedy may come. ఒకవేళ మన జీవితాల్లో మరి అవి కొన్ని సార్లు సమస్యలు అనేటువంటివి, దుఃఖం అనేటువంటిది, మరి అనేక మంది మనుషులు మనల్ని విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటది. Disappointments may come. మరి అనేక సార్లు మనం ఈ విధంగా జరుగుతాది, మరి నా జీవితంలో కష్టాలు పోతాయి, మరి ఈ యొక్క కార్యం చేస్తే మరి నేను మంచిగా మరి మంచి భవిష్యత్తు పొందుకుంటాను అనుకున్నప్పుడు ఆ విధంగా జరగనప్పుడు మరి అదెంతో బాధగా నీకు అనిపించవచ్చు. Just know that God is trying you. మరి ఆ యొక్క సమయంలో నీకు ఏమనిపిస్తుంది అంటే, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను ఈ యొక్క ఇబ్బంది కొలుగులో వేశాడు, నన్ను పరీక్షిస్తా ఉన్నాడు అని ఒకవేళ నీకు అనిపించవచ్చు. But if you stay in the fire, మరి అటువంటి అగ్ని వంటి సమస్యల్లో నీవు ఆ యొక్క ప్రభు కొరకు నమ్మకంగా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నట్లయితే, He shall come forth as pure gold. మరి ఆయన మరి మన మధ్య ఆయన నీ జీవితంలోనికి ఆయన దిగి వచ్చి నీతో ఆయన ఉండి నేను నడిపించేవాడుగా ఉన్నారు. And on the third day, Abraham lifted up his eyes. అయితే 3వ రోజు 3 దినాలు వారు అలా ప్రయాణం చేస్తా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు అతని సేవకులు ప్రయాణం చేస్తా ఉన్నారు. 3వ దినమున ఆ యొక్క కన్నులెత్తి ఆ విధంగా ఆ యొక్క కొండ వైపు చూశారు. And he saw a place afar off. మరి ఆ యొక్క వారు వెళ్ళవలసినటువంటి స్థలం, దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలము వారు దగ్గరగా వచ్చారు అనేటువంటిది వారు తెలుసుకుని మరి ఆయన ఆ స్థలాన్ని ఆయన గుర్తించగలిగారు. God had shown him the place for the sacrifice. మరి దేవుడు మరి ఎక్కడైతే ఇస్సాకు ఆ యొక్క దహన బలిగా అర్పించడానికి ఆ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడో అనేటువంటిది అబ్రహాము గారు గుర్తించగలిగారు. Notice God gave him 3 days to get there. మరి చూడండి ప్రియులారా, ఇక్కడ అబ్రహాము అక్కడికి వెళ్ళడానికి 3 దినాలు సమయము ప్రయాణము అతను చేయడానికి ప్రభు నడిపించారు అతన్ని. He gave the devil the time to mess with Abraham's mind. మరి ఈ విధంగా అపవాది అనేక సార్లు అబ్రహామును విశ్వాసం నుంచి పడదొరడానికి, అనేక సార్లు అబ్రహామా నువ్వు చేస్తున్నాడు ఏంటి, పిచ్చి పని చేస్తున్నావు ఏంటి అని అనేక సార్లు అబ్రహాముని శోధించి అతన్ని వెనక్కి తప్పించాలని ప్రయత్నించింది. Gave him a chance to really feel between him and his son. మరి ఏంటి నువ్వు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, నీ కుమారుని నువ్వు బలిస్తానంటున్నావేంటి, మరి అది నీ కుమారుడు కదా, వద్దు నువ్వు వెనక్కి వెళ్ళిపో మరి అని అనేక సార్లు అబ్రహాముని శోధించి ఆ కార్యం చేయకుండా ఆఫ్ చేయాలని అపవాది ప్రయత్నం చేశాడు. మరి ఎందుకంటే అపవాది చెప్పినటువంటి మాటలు అబ్రహాము వినలేదు, కానీ దేవుడు చెప్పినటువంటి విధంగా నేను చేసి తీరుతానని అపవాదితో చెప్పి అపవాదిని ఎదిరించాడండి. గట్టిగా చెప్పట్లు కూడా Now Isaac was the baby that would carry on the father's name. మరి ఈ యొక్క ఇస్సాకు మరియు ఆ యొక్క కేవలం అబ్రహాముకు మరి తన వంశావళిని వృద్ధి చేయడానికి ఉన్నటువంటి ఒకే వ్యక్తి అండి. Through Isaac is the one that many nations would come to God. మరి విధంగా ఇస్సాకు ద్వారా మరి ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకోబడినటువంటి సంతానము మరి అనేక మంది అనేక గోత్రాలు వారు మరి ఆయన రాబోయే కాలంలో రాబోతా ఉన్నారు. Through Isaac was the start of many generations of people. మరి ఆ యొక్క ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ యొక్క ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి సంతానంగానే మరి వారు మరి ఉద్భవించబోతున్నారు అనేటువంటిది ఆ యొక్క దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. Remember when God told Abraham that he would have more children than the stars in the sky. చూడండి, అబ్రహాముకు పిల్లలు లేనటువంటి సమయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఒక సముద్రం ఒడ్డు దగ్గరికి ఆయన తీసుకువెళ్ళి, ఇదిగో ఈ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్కటగలవా, ఈ ఇసుక రేణువుల కంటే ఎక్కువ మరి నీకు సంతానాన్ని ఇస్తానని ఆయన ఆశీర్వదించారు. ఆకాశం వైపు చూపించి నక్షత్రాలు చూపించి ఈ నక్షత్రాలు లెక్క పెట్టగలవా, ఈ నక్షత్రాల కంటే ఎక్కువ అధికముగా నీకు సంతానాన్ని ఇస్తానని ఆయన చెప్పారండి. Abraham, if you marvel at that, you will have more children than the grains of sand on the sea. మరి ఈ యొక్క సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే అధికమైనటువంటి సంతానం పొందుకుంటామని చెప్పారు. Nothing is impossible to God.
చూడండి, మరి ఇప్పుడైతే ఒకే ఒక కుమారుణ్ణి ఆయన ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు పిల్లలు లేని సమయంలో అతను ఆ యొక్క సారా గొడ్రాలుగా ఉన్నప్పుడు నీకు ఆ యొక్క విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. Abraham never doubted God. మరి ఈ విషయంగా ప్రతిసారి కూడా మరి 100 సంవత్సరాలుగా పిల్లలు లేకుండా మరి ప్రభు మీదే ఆధారపడినటువంటి అబ్రహాము మరి ఆయనకి తెలుసండి, ఆయన ఏదైనా వాగ్దానం చేశాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడని. But with us, where would the covenant come from? మరి ఈ విధంగా మరి అబ్రహాముతో చేసినటువంటి నిబంధన మరి ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచించినట్లయితే How would it happen? మరి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి నిబంధన అది ఎలా ఏర్పడుతుంది, ఎలాగ అది నెరవేర్చబడుతుంది అని మనం ఆలోచించినట్లయితే The very son that you have given me, now you want him back. మరి నేను ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు నాకు బలిగా ఇమ్మని నీవు కోరావో ఆ విశ్వాసాన్ని బట్టి నీవు ఈ విధంగా అనేక మంది జనాంగాలను అనేక దేశాల్లో మరి నా ప్రజలుగా ఉండడానికి నేను అనేక మందిని మరి నీకు అనుగ్రహించబోతా ఉన్నాను అని చెప్పాడండి. Abraham knew that he started out on this journey without children. మరి ఆయనకు తెలుసండి, మరి ఆయన మరి ఎంతో కాలము పిల్లలు లేకుండా మరి ఎంతో బాధపడి తన యొక్క జీవితకాలం అంతా కూడా వృద్ధాప్యం వరకు కూడా ఆయన జీవించాడు అనేటువంటి విషయం. But if God had given me this blessing, I'm sure that he would raise him up again. మరైతే ఆయన విశ్వసిస్తున్నాడు కదా, ఇదిగో వృద్ధాప్యంలో కూడా నాకు బిడ్డని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఒకవేళ నా కుమారుడు మరణించినా కూడా తిరిగి మరణించినటువంటి నా కుమారుని తిరిగి బ్రతికించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు నా దేవుడు అని ఆయన నమ్ముతా ఉన్నాడండి. గట్టిగా చెప్పండి కొట్టి. Now Abraham said to the young men that was following him, మరి ఆ విధంగా మరి తను కూడా వచ్చినటువంటి ఇంటికాడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సేవకులను మరి అక్కడ ఆగిపోమని అబ్రహాం చెప్తా ఉన్నాడు. and he told them to abide here because him and his son were going up into the mountain to worship. మరి ఆ సేవకులారా మరి మీరు ఇక్కడ ఆగండి, మరి నేను నా కుమారుడు మరి వెళ్ళి ఆ కొండ మీద దహన బలి అర్పించి వస్తాము అని తన సేవకులను అక్కడే ఉండమని చెప్పారు. Abraham was speaking in faith. మరి ఇక్కడ ఈ విషయాన్ని మరి నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తాము అని చాలా విశ్వాసంతో మరి తన దేవుని మీద నమ్మకంతో ఆ మాట చెప్తా ఉన్నాడు. For he said, I and the lad will go yonder to worship. మరి ఇదిగో మరి నేను మరి నా కుమారుడు మరి అక్కడికి వెళ్ళి ఆయన ఆరాధించి మేమిద్దరం కూడా మళ్ళీ తిరిగి వస్తామని తన సేవకులతో చెప్తా ఉన్నాడు. And he said, and we shall come again to you. మరి నేను నా కుమారుడు తిరిగి మీ దగ్గరికి వస్తాము అని ఆ యొక్క ఎంతో విశ్వాసంతో అబ్రహాం మాటలు చెప్తా ఉన్నాడు. Abraham had made it up in his mind that him and his son would return. మరి అబ్రహాము తన మనసులో తన విశ్వాసాన్ని బట్టి ఆయన చూస్తున్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా నా దేవుడు నన్ను నా కుమారుడు అనేటువంటి ఇస్సాకును తిరిగి సజీవంగా మరలా సేవకుల దగ్గరికి పంపిస్తాడని ఆయన వారిని నమ్మారండి. గట్టిగా చెప్పండి కొట్టి. Abraham had faith in God. మరి ఈ విధంగా అబ్రహాము తన దేవుని ఎడల గొప్ప విశ్వాసాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నారండి. Abraham didn't know where the sacrifice would come through. మరి అబ్రహాముకి తెలియదు మరి ఎక్కడి నుంచి ఎలాగా దేవుడు ఆ దహన బలి కార్యక్రమాన్ని జరిగిస్తాడు అనేటువంటి విషయం అబ్రహాముకి తెలియదు. So Abraham took the burnt offering. మరి ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క ఆ కర్రలను దహన బలికి ఆ యొక్క కావలసినటువంటి కర్రలన్నింటినీ కూడా అక్కడ తీసుకుని వెళ్తా ఉన్నాడు. మరి అయితే ఆ కర్రలను ఇస్సాకు నడుము మీద వేసి ఆ ఇస్సాకును మోసుకురమ్మని ఆయన చెప్తా ఉన్నాడు. The Bible speaks of Isaac being a type of Christ. మరి ఇక్కడ ఇస్సాకును మనం చూసినట్లయితే ఇస్సాకు జీవితం కూడా యేసుక్రీస్తు వారిని జీవితాన్ని పోలినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And the Jews placed a cross upon his back. మరి యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు మీద ఈ సమస్త పాపాలకు సంబంధించినటువంటి బరువైన సిలువను ఆయన వీపు మీద పెట్టి ఆయన గొల్గొతా కొండ వరకు మోసుకురామని చెప్పారు. But here Isaac has been chosen to be the sacrifice. మరి ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు ఎలాగైతే బలి కొరకు సిద్ధపడినటువంటి రీతిగానే నా ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోక పాపాల నిమిత్తము సిలువలో బలి అవ్వడానికి ఆయన పరలోకం నుంచి పంపించబడినటువంటి దేవుని కుమారుడు ఆయన. మరి అబ్రహాముకు తెలియదు మరి తన తండ్రి తననే ఒక బలి పశువుగా తీసుకుని వెళ్తా ఉన్నాడు.
తనని మరి బలి ఇచ్చి దాన బలి అర్పిస్తాడని ఇస్సాకుకు తెలియదండి. He took the fire in his hand and the knife. మరి అయితే అబ్రహాము మరి తన ఒక చేతిలో మరి ఆ యొక్క కత్తిని పట్టుకున్నాడు, ఒక చేతిలో నిప్పును పట్టుకుని ఆ విధంగా ముందుకు కదులుతా ఉన్నారని ఇస్సాకు అబ్రహాము. And they both went together. మరి వారిద్దరూ కలిసి మరి పక్క ప్రక్కనే ఉండి మరి ఆ యొక్క ఇస్సాకు ఏమో కర్రలు మోస్తా ఉన్నాడు, మరి అబ్రహాం ఏమో ఈ యొక్క నుప్పు కత్తి పట్టుకుని మరి కొండ ఎక్కుతా ఉన్నారండి. As they went together, మరి ఆ విధంగా వారిద్దరూ ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు వారిద్దరుగా సంభాషించుకుంటా ఉన్నారు. Isaac probably had been to many sacrifices. మరి చాలా సార్లు మరి ఇస్సాకు గారు మరి అబ్రహాం గారు బలిచ్చినప్పుడు ఈ విధంగానే చాలా సార్లు సహకరించి ఉండొచ్చు అబ్రహాం గారిని. Isaac being able to speak for himself. మరి అబ్రహాం గారు తనలో తను చాలా సేపు నుంచి ఒక అనుమానంతో అతను బాధపడుతూ మరి ఉండబట్టలేక తన తండ్రిని ఆ అనుమానాన్ని తీర్చుకుందామని అడిగేస్తాడు. Now the child speaks to his father. మరి ఒక ఇస్సాకు గారు ఉండబట్టలేక మరి అతని తండ్రిని అడుగుతా ఉన్నాడు కదా, how sweet it is when the children call him my father. మరి చూడండి ప్రియులారా, బిడ్డలైనటువంటి వారు తమ పిల్లలను నా తండ్రి నా నాన్న అని పిల్లడం ఎంత మాధుర్యంగా ఉంటదండి. Called him in the softness and warmness of his love. మరి ఆ యొక్క పిలుపులోనే మరి ఆ తండ్రి ద్వారా మరి వారు ఎంతో ప్రేమను పొందుకోవాలని, ఆప్యాయతను పొందుకోవాలని వారు ఎదురు చూస్తున్నట్లుగా ఆ పిలుపు ఉంటుంది. My father. మరి ఆయన పిలుస్తున్నాడు కదా, నా తండ్రి అని పిలుస్తా ఉన్నాడు. This should have been the final blow to Abraham's heart. మరి ఎప్పుడైతే ఇస్సాకు తనని ఆ మృదువుగా నా తండ్రి అని పిలిచాడో ఇంకా ఇస్సాకు గారి హృదయం పగిలిపోయిందండి. Yet he opened up his mouth and said, here I am. అయినప్పటికీ ఆ హృదయం పగిలిన స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము అప్పుడు ఆ పిలుపుకి మరి ఆ అబ్రహాంతో ఆ ఇస్సాకుతో అంటా ఉన్నారు కదా, ఏమిటి నా కుమారుడు చెప్పు అని అంటా ఉన్నారు. As much as I am a father unto you. మరి నీ కొరకు నేను తండ్రిగా ఉండేటువంటి ఆ యొక్క ధన్యత ఇచ్చినందుకు నువ్వు నన్ను నీ ద్వారా తండ్రిగా పిలువబడుతున్నది ఎంతో సంతోషిస్తున్నానని అబ్రహాం తన హృదయంలో అనుకున్నాడు. మరి నీవే నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని అబ్రహాం తన హృదయంలో అనుకున్నారు. మరి ఇస్సాకు అడుగుతా ఉన్నాడు కదా, ఇదిగో తండ్రి, అదిగో నీ దగ్గర నీ చేతులు నువ్వు పట్టుకున్నావు, మరి ఇదిగో నా వీపు మీద ఏమో ఆ దహన బలి ఇవ్వడానికేమో కర్రలు నాతో మోపిస్తా ఉన్నావు. So I see the fire. మరి ఇంకొక చేతులునేమో మరి నువ్వు పట్టుకుని వెళ్తా ఉన్నావు. I see the wood. మరి ఆ యొక్క దహన బలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి. I see the knife. మరి ఆ యొక్క బలి పశువును మరి వధించడానికి ఆ యొక్క కత్తి కూడా ఉంది. But where is the lamb for the offering? మరి ఆ నిప్పు కూడా నువ్వు తీసుకెళ్తున్నావు కానీ ఆ యొక్క బలి పశువు ఏది నాన్న, మనం మర్చిపోయాం బలి పశువుని తీసుకురావడం. మరి ఆ బలి ఇవ్వడానికి పశువు ఉండాలి కదా, మరి దాన్ని వధించి మనం దహన బలి ఇవ్వాలి కదా అని ఇస్సాకు అడుగుతా ఉన్నాడు. So they both still went together. ఆ విధంగా మరి ఇంకా కలిసి వారు ఆ విధంగా ఆ కొండ మీదకు, ఆ మోరియా పర్వతం మీదకు వెళ్లి బలి ఇచ్చేటువంటి స్థానానికి వారు వెళ్తా ఉన్నారు. And they came to a place where God had showed Abraham. మరి అయితే ఒక స్థలంలో అబ్రహామా ఇక్కడ ఆగు, ఇక్కడ నువ్వు ఆ కార్యాన్ని చేయాలని దేవుడు అబ్రహాంతో చెప్పారు. With faith in his heart, Abraham built an altar. మరి అదే ఒక విశ్వాసంతో మరి ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి స్థలంలోనే మరి ఆ యొక్క దహన బలి ఇవ్వడానికి ఒక బలిపీఠాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడండి అబ్రహాం. He began to lay the wood on the altar. మరి ఆ విధంగా ఆయన ఇస్సాకు తీసుకొచ్చినటువంటి కట్టెలను మరి ఆ బలిపీఠం మీద ఆయన పేరుస్తూ మరి అక్కడ ఆ బలి కొరకు ఆయన సిద్ధపరుస్తా ఉన్నారు. Without resentment. మరి ఆ యొక్క ఏ విధమైనటువంటి అనుమానం గాని, ఏ విధమైనటువంటి అవిశ్వాసం గాని లేకుండా ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి విధంగా కార్యం అంతా కూడా చేస్తా ఉన్నాడు. Without discouragement. మరి తన లోపల హృదయంలో ఎటువంటి నిరుత్సాహం లేదు, ఎటువంటి అపనమ్మకము లేకుండా మరి విశ్వాసముతో ధైర్యముగా మరి ఆ కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. He was making this sacrifice ready. మరి ఆ విధంగా మరి దేవుడి కొరకు ఆ యొక్క దేవుడు కోరినటువంటి రీతిగా మరి ఆ యొక్క బలికి కావలసినటువంటి విధంగా స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. As he had did so many times before. మరి ఈ విధంగా అనేక సార్లు ప్రభుకి ఆయన బలి ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు కూడా అదే విధంగా మరి ప్రభు కోరినటువంటి విధంగా బలిపీఠాన్ని సిద్ధపరిచారు. But this time was different. మరి ఈసారి మరి చాలా వ్యత్యాసమైనటువంటి బలి అండి ఇది. Instead of the lamb of the animal. మరి ఇక్కడ ఆ యొక్క తన మందలో ఉన్నటువంటి గొర్రెలను లేదా పొట్టేళ్లను మరి ఇచ్చేటువంటి బలి కాదండి ఇది. This time it was his only son he should put upon the altar.
మరి ఈ రోజు తను ఎంతగానో ప్రేమగా ప్రేమించే కుమారుణ్ణి మరి ఆ యొక్క ప్రభు అడిగాడు కాబట్టి ఆయన ఆజ్ఞకు వెనుకంజ వేయకుండా విశ్వాసంతో తన ప్రియమైన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి అబ్రహాం కోరుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసి notice how much faith Abraham had in God. చూడండి ప్రియులారా, మరి అంతము వరకు కూడా ఎంతగా విశ్వాసం కలిగి ఎంతగా నమ్మకంగా మరి ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి కార్యాన్ని చేస్తా ఉన్నాడు. Notice how much faith his son had in him. మరి ఎంత విశ్వాసంతో మరి ఒకవేళ నా కుమారుడు మరణించిన ఆ దేవుడు తిరిగి నా కుమారుడిని బ్రతికించగలడు అనేటువంటి విశ్వాసంతో ఆయన ఉన్నాడు. మీరు గమనించండి. Notice his son didn't scramble. మరి చూడండి ప్రియులారా, ఇస్సాకు మరి ఏ విధంగా కూడా మరి ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవాలని మరి తండ్రి మరి నన్ను మరి బలిగా ఇస్తున్నాడని కంగారు పడడం కానీ ఇస్సాకులో కూడా అది మనం చూడట్లేదు. మరి ఎందుచేతనంటే ఇస్సాకు తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి మరి ఇస్సాకు తన తండ్రి మీద మరి ఎంతో నమ్మకం ఉంది. ఆ తండ్రి నమ్ముకున్న దేవుని మీద కూడా ఎంతో నమ్మకం ఉంది ఆయనకి. మరి ఆ యొక్క తండ్రి తనతో మార్గంలో వచ్చేటప్పుడు చెప్పాడు కదా, కుమారుడా మరి దేవుడే ఆ యొక్క దహన బలికి గొర్రె పిల్లను అనుగ్రహిస్తాడు అని విశ్వాసం ద్వారా ఆయన చెప్పినప్పుడు ఆ మాటని ఇస్సాకు నమ్మాడండి. మరి ఆయన అక్కడ ఆ యొక్క దహన బలి మీద ఇస్సాకును పెట్టే వరకు కూడా ఆ యొక్క తండ్రికి ఆయన సహకరిస్తూ ఆ కర్రలను వాటిని అందిస్తూ ఉన్నాడు. మరి అలాగే మనం కూడా అనేక సార్లు మరి ప్రభు చెప్పినటువంటి విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుందో మనకు తెలియనప్పుడు మరి ఆ విధంగా ప్రభు చేయమన్నటువంటి విధంగా మనం చేసినట్లయితే మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ఆ యొక్క తన కుమారుని బలిపీఠాన్ని సిద్ధపరిచిన తర్వాత కుమారుని ఈ విధంగా తీసుకుని వెళ్లి ఆ యొక్క బలిపీఠం మీద పెడతా ఉన్నాడండి. Abraham drew back to night. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి తన కుమారుణ్ణి మరి ఆ యొక్క రాత్రికాల సమయంలో మరి ఎంతగానో దుఃఖిస్తూ మరి తీసుకొచ్చినటువంటి కుమారుణ్ణి మరి అక్కడ ప్రభువుకు బలి ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. See what Abraham was about to do. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క అబ్రహాం చేస్తున్నదంతా కూడా మరి ఆ పైనుంచి ఆయన గమనిస్తూనే ఉన్నారు. The angel of the Lord called unto Abraham out of heaven. మరి ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నాడో మరి ఆ బలి కూడా సిద్ధపడతా ఉన్నాడు, వెంటనే ఆకాశం నుండి దేవదూత మరి గట్టిగా మరి అబ్రహాముని పిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి 2 సార్లు అబ్రహాముని పిలిచిందండి. I have seen what you are about to do. లేదు అబ్రహామా అబ్రహామా, నువ్వు దేవుని మాటకు లోబడేవాడిగా ఉంటావని నేను ఇప్పుడు నాకు అర్థమైంది. నేను చూశాను నా కళ్ళారా అనే దేవుడు అరే ఆ యొక్క అబ్రహాంతో చెప్తా ఉన్నాడండి. Because you have not withheld nothing from me. మరి ఇదిగో నీవు నేను చెప్పినటువంటి మాట ఏది కూడా జవదాటకుండా నా మాట ప్రకారం నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు అనేటువంటి విషయం నాకు అర్థమవుతా ఉంది అని ఆయన చెప్పారండి. మరి ఇదిగో నీవు అక్కడ చూడు, అక్కడ మరి ఆ పొలంలో మరి ఒక పొట్టేలు చిక్కబడి తన కొమ్ములు చిక్కబడి ఉన్నది, దాన్ని తీసుకుని వచ్చి నువ్వు దహన బలిగా అర్పించు అని దేవుడు ఆయనతో చెప్పారండి. మరి అబ్రహాము మరి తన కుమారుణ్ణి బంధించినటువంటి కుమారుణ్ణి మరి విడిపించి తన యొక్క ఎంతో సంతోషంగా మరి తన కుమారుడు మరి ప్రభువు ఆపద నుండి తప్పించాడని ఎంతో నా విశ్వాసాన్ని గణపరిచాడని ఆ యొక్క కుమారుడిని విడిపించి అక్కడ పక్కగా నిలబెట్టాడండి. మరి తన కొమ్ములతో చిక్కబడినటువంటి ఆ పొదల్లో చిక్కబడినటువంటి ఆ పొట్టేలను తీసుకుని వచ్చి ఆ యొక్క దహన బలి ఇవ్వడానికి అక్కడ బలిపీఠం మీద ఆయన పెట్టాడండి. మరి ఆ యొక్క ఆ పొట్టేలను మరి ఆ యొక్క శుభ్రంగా బలిగా చేసి మరి దాన్ని శుభ్రంగా మరి దాన్ని విభాగించి అక్కడ పేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. God blessed Abraham that he provided a sacrifice. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఆ యొక్క తన కుమారుని బలి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడని ప్రభు మరి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి కనపరిచి అతని కుమారుని బలి ఇవ్వకుండా మరి ఆయన్ను మరి పొట్టేలును అనుగ్రహించి ఆయన కొరకు మరి ఆ యొక్క మరి ఆయన విశ్వాస పరీక్ష ఆయన గెలిచే విధంగా చేశారని గట్టిగా చెప్పకుండా
When Abraham left the mountain, మరి ఆ తర్వాత అబ్రహాము మరి ఇస్సాకు గారు మరి తిరిగి ఆ యొక్క కొండను బలిపెట్టండి ఆ యొక్క బలి అర్పించి తిరిగి వాళ్ళ సేవకుల దగ్గరికి వస్తా ఉన్నారు. he renamed the mountain Jehovah Jireh. మరి ఆ యొక్క కొండ పేరు మోయాబు పర్వతము అనేటువంటి పేరు తీసివేసి మరి యెహోవా ఈరే అనేటువంటి పేరు ఆ పర్వతానికి పెట్టాడండి. గట్టిగా చెప్పండి. Jehovah Jireh means God will provide. మరి యెహోవా ఈరే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు మరి మనకు అనుగ్రహించే దేవుడు అనేటువంటి మాట అర్థం ఉంది దానికి. Not only did he provide Abraham with the lamb, మరి కేవలము ఆ యొక్క అబ్రహాముకు అవసరమైనటువంటి విధంగా బలి అర్పించడానికి ఆ యొక్క గొర్రెను ఆ యొక్క ఇవ్వడం మాత్రమే కాకుండా he also provided us with the lamb. మరి మనకు కూడా పరలోకం నుంచి పంపబడినటువంటి ఒక దేవుని గొర్రె పిల్ల మనందరికీ బలి అర్పించడానికి ఆ దేవాది దేవుడు ఇష్టపడినటువంటి దేవుడు అండి. Jesus is the Lamb of God. మరి యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి పంపబడినటువంటి దేవుని గొర్రె పిల్ల మన పాపాల నిమిత్తము సిలువలో బలిగా అర్పించబడి మన పాపాలను క్షమించడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అండి. And he came into the world to take the sins away. మరి ఆయన దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన ఈ లోకానికి మనుష్య రూపిగా వచ్చి మనలాంటి మరి ఆ యొక్క శరీరాన్ని ధరించుకొని మన పాపాల నిమిత్తము ఆయన దేవుని గొర్రె పిల్లగా సిలువలో బలి అయిపోయారు. He paid a debt that he did not owe. మరి మనము చెల్లించవలసినటువంటి పాపానికి చెల్లించవలసినటువంటి వెలనంతా కూడా ఆయన చెల్లించి మనకు విడుదల అనుగ్రహించారండి. He paid a debt for us that we could not pay. మరి మన పాపమునకు రావాల్సినటువంటి జీతమైనటువంటి మరణానికి చెల్లించవలసినటువంటి వెలనంతా కూడా మరి యేసు క్రీస్తు ప్రభు వారే సిలువలో మన కొరకు చెల్లించి మన కొరకు విడుదల అనుగ్రహించారండి. That when we come to the altar of our heart, మరి అందుచేతే మనం కూడా మన యొక్క హృదయం అనేటువంటి మన హృదయాన్ని దేవునికి బలిపీఠముగా మనం ఏర్పరిచినప్పుడు we offer up the charges of sin. మరి ఆయన మరి మన కొరకు ఆ విధంగా అబ్రహాం ఏ విధంగా అయితే మరి బలిపీఠాన్ని సిద్ధపరిచి ఆ యొక్క మరి తన బలి అర్పించాడు, అదే విధంగా యేసు క్రీస్తు ప్రభు వారు బలిగా అర్పించబడి మన పాపాల నిమిత్తము ఆయన మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనము ఆ యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడేటువంటి సమయం వచ్చినప్పుడు మరి ఆ యొక్క మన జీవితాల్లో మనల్ని రక్షించడానికి మన జీవితాల్లో పాపము లేని వారిగా పరిశుద్ధులుగా మనం నిలబెట్టగలిగేది కేవలం మన యేసయ్య ఒక్కడే. గట్టిగా చెప్పండి.